ఇబ్బంది ఏం లేదు. నాని గారు, ఈసారి ఎన్ని మీకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే పార్టీల మధ్య మాత్రమే పోరు కాదు, మీ అన్నదమ్ముల మధ్య పోరుగా ఇది మేము చూస్తున్నాం. మీ తమ్ముడు అంటున్నారు మా అన్నయ్య ముఖ్యం కాదు, గెలిచి చంద్రబాబు నాయుడు గారికి కానుకగా ఇస్తానని ఆయన అంటున్నారు. సో గెలవటానికి అభ్యర్థిగా మీకు నా ప్రణాళిక ఏంటి? అలాగే విజయవాడ నగర ప్రజలకి ముఖ్యమంత్రి జగన్ నుండి వస్తున్న భరోసా ఏంటి? ఈ పరిస్థితి ఊహించారు అసలు తమ్ముడితోనే పోటీ అని? ఇప్పుడు ఏముంది, షర్మిల్ గారు మన జగన్ గారితో పోటీ పట్టలేదా? పడతాను కదా. దాని తప్పే ఉంది. ఇప్పుడు ఒక కుటుంబంలో అన్నదమ్ముడో లేకపోతే అన్న చెల్లో అక్క చెల్లో పోటీ పడకూడదు అంటానికి ఏం లేదు. ఎవరి ఆస్పిరేషన్స్ వాళ్ళకు ఉంటాయి. సో బట్ నాకు క్లారిటీ ఉంది, నేను ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాను అనేది నాకు క్లారిటీ ఉంది. చాలా సందర్భంలో చెప్పాను, నా ప్రజలకు కూడా తెలుసు. అది విజయవాడ ప్రజలకి. కేసీఆర్ నాని రాజకీయాల్లోకి వచ్చింది డబ్బు సంపాదించుకోవడానికి కాదు, కేసీఆర్ నాని రాజకీయాల్లోకి వచ్చింది దందాలు చేయడానికి కాదు, కేసీఆర్ నాని రాజకీయాల్లోకి వచ్చింది రియల్ ఎస్టేట్ మోసాలు చేయడానికి కాదు, కేసీఆర్ నాని బ్లాక్మెయిల్ చేయడానికి కాదు, కరప్షన్ చేయడానికి కాదు. నాకు తెలుసు, ప్రజలకు తెలుసు. అది ప్లస్ ఇంకోటి ఏంటంటే, నాకు ముందు ఒక సమస్య వచ్చినప్పుడు నాకు నేను ప్రశ్నించుకున్నప్పుడు నీకు ప్రజాసేవం కావాలా నీ వ్యాపారం ముఖ్యం అనే ఒక సమస్య వచ్చింది. నాకు నా మేజర్ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. నేను నా జీవితంలో నా మేజర్ డెసిషన్ అనమాట. నాకు ప్రజాసేవలో ఉన్నాను, దాన్ని నా ప్రజలు నన్ను గౌరవిస్తున్నారు, అభిమానిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. సో నా ప్రజాసేవ నాకు ముఖ్యం, నా వ్యాపారం కంటే వ్యాపారం మూసేసిన వ్యక్తిని నేను. ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల ప్రజలందరూ కూడా తెలుసు, నా విజయవాడ ప్రజలకే కాదు. సో అట్లా నేను వచ్చింది నా విజయవాడ కోసం. నా విజయవాడ వెనకబడింది 65 సంవత్సరాలు కాబట్టి నేను రాజకీయాల్లోకి వచ్చాను. దానివల్ల నేను సాటిస్ఫాక్షన్గా ఉన్నాను, నేను చేయగలిగాను, చేసి చూపించాను. నేనేంటో నువ్వు ప్రూవ్ చేసుకున్నాను, ప్రజలు నన్ను రిసీవ్ చేసుకున్నారు. అందుకే 2019లో తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు కొడుకు పక్కన నైబరింగ్ నియోజకవర్గం మంగళగిరిలో ఓడించినప్పటికీ ప్రజలు నన్ను గెలిపించారు ఇక్కడ. సో ప్రజలు నన్ను అర్థం చేసుకున్నారు. నేను నా ఊపిరి ప్రాణం శ్వాస విజయవాడ నేను భావిస్తాను. సో ఈ విజయవాడ ప్రజలు కానీ విజయవాడ కానీ నాకు చాలా ఇష్టం, నా ప్రాణంతో సమానం. సో నా ఎజెండా ఒకటే, నా నగరం బాగుండాలి, నా నగరంలో ప్రజలు సంతోషంగా ఉండాలి, అట్ ది సేమ్ టైం వాళ్ళ సంక్షేమం నేను చూడాలి. అట్లాగే ఇక్కడ రౌడీల నుంచి, గూండాల నుంచి, బ్లాక్మెయిలర్ల నుంచి, కరప్షనిస్ట్ దగ్గర నుంచి, వీళ్ళందరి నుంచి ఇక్కడ ప్రజలను కానీ ఇక్కడ రాజకీయాలను కానీ క్లియర్గా ఉంచేటువంటి ఒక పరిస్థితి నేను 10 ఏళ్ళలో కల్పించా, ప్రజలకి ఒక భరోసా ఇచ్చా.